అద్వైత సిద్ధాంతం అంటే మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం రండి. ఈ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు ప్రబోధించడం జరిగినది. అద్వైతం అంటే అంతా ఒకటి అని, వేరు వేరు కాదని ఈయన భావన. అనగా ఆత్మ పరమాత్మ ఇవి రెండు ఒకటేనని, వేరు వేరు కాదని ఈయన బోధించడం జరిగినది. ఇతడు దేవుడిని నిరాకారుడు, నిర్గుణుడు, చైతన్యవంతుడు, విశ్వవ్యాప్తుడు అని వివరించడం జరిగినది. ఈయన భావనలో ప్రధానంగా చూసుకుంటే జ్ఞానం అజ్ఞానం అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా వివరించాడు అని అంటే, చీకటిలో తాడును చూసి పాము అని మనం భయపడతాము. అదే అజ్ఞానంలో ఉన్నప్పుడు అది పాముగా కనపడుతుంది. అదే నువ్వు జ్ఞానాన్ని పొందినప్పుడు నీకు అది తాడుగా కనపడుతుంది అని ఈయన వివరించాడు. అంటే నీ సృష్టి అనేది నీకు చూడడానికి భిన్నంగా కనపడుతుంది, కానీ అదే నువ్వు ఆత్మజ్ఞానంతో నీ చూస్తే అంతా ఒకటని నీకు కనపడుతుందని ఈయన వివరించాడు. ఈయన మోక్ష మార్గం ఏ విధంగా పొందుతారని చెప్పారంటే, భక్తి కర్మల ద్వారా కాదు మోక్ష మార్గాన్ని పొందేది, ఆత్మజ్ఞానం ద్వారా మోక్ష మార్గాన్ని పొందుతారని ఈయన వివరించారు. అనగా నీవే పరమాత్మ అని తెలుసుకున్న నాడు అదే మోక్ష మార్గానికి దారి అని ఈయన వివరించడం జరిగింది. ఈయన సిద్ధాంతంలో చూసుకుంటే అహం బ్రహ్మాస్మి అనే వేదాలలో చెప్పిన సిద్ధాంతము ఈయనలో కనపడుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి అంటే నీవే దేవుడు అని దీని యొక్క అర్థం. ఇంకా ఈయన ఉదాహరణగా ఏం చెప్పాడు అంటే, సముద్రంలో కెరటాలు నీకు చూడడానికి ఏ విధంగా కనపడతాయి? భిన్నంగా కనపడతా ఉంటాయి, కానీ అది సముద్రంలోనే అంతర్భాగమే కదా. ఆ విధంగా నీకు చూడడానికి ఈ సృష్టి భిన్నంగా అవపడ్డా అది మొత్తము ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమని ఈయన వివరించడం జరిగినది. ఈయన ఈ యొక్క జగత్తు అనగా ఈ ప్రపంచం అనేది నిజము కాదు, ఇది మాయ అని ఈయన వివరించడం జరిగినది. ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటే, ఈయన ఆ కాలంలో ఈయన ఉన్న కాలంలో బౌద్ధ జైన మతాల యొక్క ప్రాబల్యం వలన హిందూ సాంప్రదాయము, హిందూ సంస్కృతి యొక్క ప్రాబల్యం అనేది తగ్గింది. అలాంటి తరుణంలో హిందూ సంస్కృతి యొక్క విశిష్టను తెలిపి హిందూ సంస్కృతిని పునర్జీవం పోసిన వాడు ఈ భజగోవింద శంకరాచార్యుల వారు. అయితే ఈ మొత్తం సిద్ధాంతం చూసుకుంటే నేను ఇది వరకు చెప్పిన ఏంటిది, ఈయన సిద్ధాంతము భావవాద సిద్ధాంతం పైన ఎక్కువగా ఉంటుంది అని నేను ఇదివరకు చెప్పిన. ఇప్పుడు కూడా ఈయన సిద్ధాంతం చూసుకుంటే అదే భావవాద సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది ఈయన సిద్ధాంతము. అయితే మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే నా ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. నెక్స్ట్ విశిష్ట అద్వైత సిద్ధాంతం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ధన్యవాదాలు.